బిందాస్ బిందాస్ ప్లే బాస్ లైఫ్ బిందాస్. రంగుల లోకంలో విహరించే స్వాతంత్రమే ఆనందం. ఆ ఆనందాన్ని బిందాస్ ద్వారా నేను మీకు అందిస్తున్నందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. జనరల్ గా నన్ను నేను పొగుడుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. బట్ అదేంటో ఈ మధ్య ఆంధ్రదేశం అంతటా అనసూయ అనసూయ అని తెగ కలవరిస్తున్నారంట. అయ్యా బాయ్స్, అనసూయ అంటే అట్రాక్షన్, పెంచుకోండి ఎఫెక్షన్, బట్ కంట్రోల్ యువర్ ఎమోషన్. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ అ రిలేషన్ అంటే ఏంటో అనుకునేరు మన బిందాస్ ఆడియన్స్ తోటే. మరి ఇదే జోష్ తో మనతో బిందాస్ కబుర్లు చెప్పడానికి వచ్చేస్తున్నారు ఇవాల్టి మన పార్టిసిపెంట్స్. లెట్స్ వెల్కమ్ దెం. కొట్టినా దుట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓకే అయ్యి బాబో, ఈరోజు బిందాస్ షోలో ఏం జరగబోతుందో ఏంటో. ఏం జరగదు, అల్లరే బిందాసే జరుగుతుంది. అంతేనా? సో వేణు, చంద్ర అండ్ ఫనీ వన్స్ అగైన్ వెల్కమ్ టు బిందాస్. థ్యాంక్ యూ. ఓకే, ఏం జరుగుతుంది? మా లైఫ్ లో చాలా జరుగుతున్నాయి. అన్ని చెప్పాము. అవునా? అలాంటివి ఏం చేస్తా, స్మగ్లింగ్ చేస్తున్నా అంటే కొంపదీసి చెప్తారు అన్ని. కొత్త కొత్త యాంకర్ మీద లవ్ అవుతుంది, ఏదేదో అవుతున్నాయని చెప్తామని చెప్పు. అర్థమైంది, నాకు హింట్ అయింది. చెప్పండి ఓపెన్ గా. ఏరి మీరు ఒక్కళ్ళే వచ్చేస్తే ఎలా? మీ పార్ట్నర్స్ ఏరి, టీమ్ మెంబర్స్ ఏరి? నేను వెల్కమ్ చెప్తే గానీ రారనుకుంటా, హోస్ట్ కదా ఎంతకైనా, సో ఆ మర్యాదలు ఇవ్వాలి నేను. సో ఆల్ రైట్, లెట్స్ వెల్కమ్ తేజు, శ్రీరెడ్డి అండ్ అభినయ. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద గుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, బీహారు కళ్ళినాను, జైపూరు కళ్ళినాను, రాయలూరు సీమకొచ్చి సెట్ అయ్యాను. వావ్, ఓ మై గాడ్, తేజు, శ్రీరెడ్డి అండ్ అభినయ, వాట్ అన్ ఎనర్జీ. నాకు తేజు కావాలి. ఎలా కావాలి ఇప్పుడు? హలో, ఏంటిది? లేదా ఎవరో ఒకళ్ళు తీసుకోరా. అమ్మా అభిదా వచ్చే, ఇంకేం కరేపాకే మిగిలింది అక్కడ. సో ఎనీవేస్, ఆక్ కరిపాక్ పక్కన పెడితే ఇక జోష్ ఇదేదైతే ఉందో కాంపిటీషన్ అనేది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ కాక ముందే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ తమ్ముడే పెకడికి వచ్చేసరికి ఏమవుద్దో ఏంటో అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. బట్ అక్కడి వరకు వెళ్ళాలంటే ముందు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి కదా. మొదటిగా రెడీ? ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. బోల్ బచ్చన్ బోల్. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ బోల్ బచ్చన్ బోల్ స్టార్ట్ చేసే ముందు నేను చాలా చాలా దానవీర సూరకర్ణని. సో ₹1 ఇచ్చేస్తున్నాను ప్రతి టీమ్ కి. మీ ₹1 తీసుకోండి. చంద్ర ₹1. ఈ ₹1 మీరు ₹1,00,000 తీసుకోవచ్చు తెలుసా? అంతేనా? ఈ రౌండ్ లో నేను ప్రతి టీమ్ కి ఒక ఇమేజ్ ని డిస్ప్లే చేస్తాను. ఆ ఇమేజ్ కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి తగ్గట్టుగా 5 ఫ్యాక్ట్స్ చెప్పాలి మీరు. ఓకే, ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి
మీ 1 రూపాయి పక్కన ఒక్కో 0 పెరుగుతూ ఉంటుంది. సో 1 రూపాయి విలువే కాదు 0 విలువ కూడా తెలుస్తుంది మీకు. సో సిద్ధంగా ఉన్నారా? ముందుగా వేణు అండ్ సో ముందుగా వేణు అండ్ తేజు మీకోసం ఏ ఇమేజ్ వస్తుందో చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. ఎర్ర జండు నీయలో ఎర్రనిది జండు నీయలో దారే వచ్చింది నాకు సో ఆర్ నారాయణమూర్తి గారి ఇమేజ్ వచ్చింది. సో ఆయనకు సంబంధించి నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మన ఎర్రడు ఆర్ నారాయణమూర్తి గారి ఏవైనా 5 పాపులర్ సినిమాల పేరు చెప్పండి. మొదటి ఆప్షన్ గా మీరు ఒరే రిక్షా సినిమా పేరు చెప్పారు. మన ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. సో మీ 1 రూపాయి పక్కన మొదటి 0 గెలిచేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక రెండవ 0 కోసం మీరు చెప్పే సినిమా పేరేంటి? చీమల దండు. ఓహో చాలా కాన్ఫిడెంట్ గా ఫుల్ వాల్యూమ్ తో చెప్పారు. చీమల దండు ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. సో చీమల దండు కూడా ఉంది. మూడో సినిమాగా ఏ సినిమా పేరు చెప్తున్నారు? ఎర్ర సైన్యం. ఎర్ర సైన్యం. ఎర్ర సైన్యం ఈ సైన్యం కాదు, ఇది కర్రె సైన్యం. అది ఎర్ర సైన్యం. ఎర్ర సైన్యం. ఆల్రైట్ ఎర్ర సైన్యం ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. చాలా మంచిగా స్టార్ట్ చేస్తున్నారు. సో 4వ ఆప్షన్ గా పీపుల్స్ వార్. పీపుల్స్ వార్. సో ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరే రిక్షా కాకుండా పీపుల్స్ వార్ కూడా ఆర్ నారాయణమూర్తి గారి పాపులర్ సినిమాల్లో ఒకటా కదా చూద్దాం. వెరీ గుడ్. 10,000 రూపాయలు గెలిచేసుకున్నారు. 1 దూరం మీరు లక్షాధికారి కావడానికి. సో లాస్ట్ ఆప్షన్ ఏంటి? అదేరా ఏ పూల తెలంగాణ అదేనంటారా? వసే రాములమ్మ. పోరు తెలంగాణ. పోరు తెలంగాణ. పోరు తెలంగాణ ఉందా లేదా చూద్దాం. స్టార్ట్ అయింది అరే గేమ్. మూవింగ్ ఆన్. శ్రీరెడ్డి అండ్ చంద్ర చూసారు కదా, 1,00,000 రూపాయలు గెలిచేస్తున్నారు. అక్కడ ఇక్కడ కూడా గెలవడం రెడీయా? మీరే లేట్ ఇంకా 5-0 గెలిచేయండి. నేను అస్సలు లేట్ అవ్వడం నచ్చదు నాకు. ఇమేజ్ ప్లీజ్. ఈ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే 2 భార్యలు ఉన్న 5 దేవుళ్ళ పేరు చెప్పండి. చూసారా ఎంత ఈజీ. వెంకటేశ్వర స్వామి మీరు ఆప్షన్స్ లో ఉంది అంటున్నారు. సో మన ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. వెరీ గుడ్. yes congratulations. వెంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారు, అలాగే లక్ష్మీదేవి అమ్మవారు వాళ్ళిద్దరు. శంకరుడు. ఓకే పూలా శంకరుడు మన ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. వెరీ గుడ్. yes congratulations. ఈశ్వరుడు 100 రూపాయలు గెలిచేసుకున్నారు. సూపర్ కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు కూడా ఇస్తాను చంద్ర. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి చూద్దాం. విష్ణుమూర్తి. ఓకే విష్ణుమూర్తి ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. ఓకే మహావిష్ణువు, లక్ష్మీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు. ఓకే కంగ్రాచులేషన్స్. మూవింగ్ ఆన్. 4th ఆప్షన్ ఇంకే పేరు చెప్పు. 4th ఆప్షన్ నాకైతే భీముడికి ఇద్దరు. అర్జునుడు, సుభద్ర, పాంచాలి. ఒక హింట్ ఇస్తాను మీకు. ఒక హింట్ ఇస్తాను. సింహాచలంలో ఈ దేవుడు ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఆప్షన్స్ లో ఉన్నారా లేదా? చెప్పండి అని హింట్ కదా అది. ఇంట్లో అది కూడా చాలా మందికి తెలీదు సింహాచలంలో ఎవరుంటారు అంటే. ఎనీవేస్ లక్ష్మీదేవి, చెంచు లక్ష్మి. సో 2 భార్యలు ఆయనకి. ఇక మూవింగ్ ఆన్. 10,000 గెలుచుకున్నారు. 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి ఒకటే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ దూరం. అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. ఈ జనరేషన్ అమ్మాయిలకి ఇంతమంది దేవుళ్ళు తెలియడం చాలా గొప్ప. వినాయకుడు సిద్ధి బుద్ధి అంటారు. ఎనీవేస్ 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఎనీవేస్ మూవింగ్ ఆన్.
ఫనీ అండ్ అభినయ అక్కడ ₹1,00,000 సంపాదించుకొని బాగా తాతాలు ఆడుతున్నారు. సో సిద్ధమేనా? సిద్ధమే. మీకు వచ్చే ఇమేజ్ ఏంటో చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. చాలా ఈజీ. ఆహాహా. క్వశ్చన్ ఈజీగా ఉండాలిగా. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు. ఆయన ఇమేజ్ వచ్చింది. చెప్పు, అడగమ్మా. సో ఆయన ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించిన 5 భక్తి రస చిత్రాల పేర్లు చెప్పండి ఇన్ ఆర్డర్. అన్నమయ్య. సో అన్నమయ్య ఆప్షన్స్ లో ఉందంటారు. చూద్దా? Yes, congratulations. మీ ₹1 పక్కన ₹1 జత కలిసింది. మొదటి సినిమా అన్నమయ్య. భక్త రామదాసు. ఓకే, రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన సినిమాలో భక్త రామదాసు ఉందా లేదా చూద్దాం. సారీ, రాంగ్ ఆన్సర్. ఓకే, శ్రీరామదాసు. శ్రీరామదాసు అంటున్నారా? ఓకే, తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం శ్రీరామదాసు సినిమాల్లో ఉందా లేదా. Yes, congratulations. ఇంతవరకు ఓకే. చేస్తున్నారు. చెమటలు పడుతున్నాయి. చెప్పు. నేను 2 చెప్పినా. ఏదో క్యూ ఇస్తావుగా. హింట్ హింట్ టైం లేదు. ఈ సినిమాలో చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ఈశ్వరుడు చేసి చూడాలని ఉంది. మంజునాథ. శ్రీ మంజునాథ. శ్రీ మంజునాథ అంటున్నారు. అభినయ అండ్ ఫణి చూద్దాం ఆప్షన్స్ లో ఉందా లేదా. Yes, congratulations. మళ్ళీ హింట్. ₹1000 గెలుచుకున్నారు. మళ్ళీ హింట్. ప్రయత్నం చేయండి. అట్లా టకిమని ఏమంటారు. మన కింగ్ లేటెస్ట్ సినిమాల్లో ఒకటి. అరే ఇంటింటికి అన్నమయ్య శ్రీరామరాజ్యం. టైం వేస్ట్ చేయకు. పని. అవును, 2 ఉన్నాయి. నాగార్జున గారి కదా. మన కింగ్ లేటెస్ట్ సినిమాల్లో అదేనండి బాబు. భక్తరస సినిమాలు ఆయన ఎన్ని చేశారేంటి? టూ మచ్. టీ తీసుకురా. సాయిబాబా మహత్యం. సాయిబాబా మహత్యం అంటే సాయిబాబా మహత్యం అంటున్నారు. ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. రాఘవేంద్రరావు గారు 15 seconds లాస్ట్. షిరిడి సాయిబాబా. సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా. కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు దగ్గరలో ఉన్నారు. షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా మహత్యం. షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా మహత్యం. షిరిడి సాయిబాబా చెప్పా. ఓకే, టైమ్ అప్. ఎనీవేస్ 3 ఆప్షన్స్ కరెక్ట్ గా చెప్పగలిగారు. సో ₹1000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. చూద్దాం. మీరు మిస్ అయిన ఆప్షన్స్ ఏంటంటే సాయిబాబా దగ్గరలో వచ్చారు. శ్రీ షిరిడి సాయి. ఓకే, షిరిడి సాయి సినిమా పేరు. ఓకే, ఇంకొకటి ఆప్షన్ పాండురంగడు. సో అలా మీరు 2 ఆన్సర్స్ చెప్పలేకపోయారు. బట్ ₹1000 గెలుచుకున్నారు. ఓకే, ఇంతటితో మన బోల్ బాచన్ బోల్ రౌండ్ పూర్తయింది. సో వెరీ వెల్ ప్లేడ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ స్టార్ట్. ఇక సెకండ్ రౌండ్ కి వెళ్దామా? సో సక్సెస్ఫుల్ గా బోల్ బాచన్ బోల్ పూర్తి చేసుకుని సెకండ్ రౌండ్ కి వచ్చేసారు. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. ఊహా ఆహా. ఈ రౌండ్ మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. నాకు చూడడానికి బోల్డ్ అంత ముచ్చటేస్తుంది అనమాట. ఈ రౌండ్ ఏంటంటే నేను మీకు స్టార్ట్ అయ్యే ముందు ₹1 ఇచ్చేస్తాను. తీసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తాయంటే నేను ఇక్కడ 5 కార్డ్స్ డిస్ప్లే చేస్తాను. ఒక్కో కార్డ్ మీద ఒక్కో పదం ఉంటుంది. ఆ పదాన్ని మీ టీమ్స్ లో ఎవరన్నా ఒకళ్ళు ఎనాక్ట్ చేస్తే మిగతా వాళ్ళు గెస్ట్ చేయాలి. సో ముందుగా వేణుతేజు, మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తున్నారు? యాక్టింగ్ లో అంటే మనోడు కింగ్. కార్డ్స్ ప్లీజ్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వర్డ్ ఏంటి? ఒకటే వర్డా? రజనీకాంత్. భాష. నా దారి. నరసింహ. దాని తర్వాత నా దారి. రహదారి. రహదారి. దొడ్డిదారి. రజని. జాగ్రత్తగా చెప్పండి, అది పూర్తిగా చెప్పండి మీరు. బాగా కాన్సంట్రేట్. నా దారి. చెప్పండి చెప్పండి. రహదారి. ఇదేంటి ఎలా లేవాలి? కింద పడే నెత్తి వలగొట్టాలి. డైలాగ్ అని చెప్పా. ఓకే, నెక్స్ట్.
సూపర్ హిట్. పాత సినిమా, ఎక్కువ హిట్ కాదు. ఓకే, మధ్యలో ఒకటే వర్డ్. ఎగిరే పావురమా? అదొకటి ఉందిగా. ఇదొకటి మర్చిపోయా. ఇది బాగా చెప్తాడు నమో వెంకీ. కొత్త సినిమా హిట్. వెంకీ మాకు వచ్చినప్పుడు షాడో. క్రిస్టియనోడా? వెనకాల నువ్వు వచ్చి కొడతా, వెనకాల ఏం చేయకు. నేను వెంకీ ఇప్పుడు ఏం సినిమా చేస్తున్నాడు? షాడో చేస్తున్నాడు. షాడో కన్నా ముందు ఏం చేసిండు? టైం అప్, త్వరగా ట్రై చేయండి. వర్డ్ చెప్పవా? ఓ టైం అప్. నెక్స్ట్ టైం. వెంకీరా 2 వర్డ్స్. కొంచెం ఇక్కడ రావా? 2 వర్డ్స్. సెకండ్ వర్డ్ పెళ్లి, మంగళ్యం, వైఫ్, భార్య, భర్త. 100% చెప్పలేదు. భర్త ఇంకేమనొచ్చు? ట్రై చేయండి. భార్య, భర్త. చెప్పు లాస్ట్లో ఇంకా టైం. 2 వర్డ్స్. 2 వర్డ్స్. 2 అక్షరాలు. ఇద్దరు అమ్మాయిలు 2 వర్డ్స్. ఇప్పుడు మోస్ట్ రీసెంట్ 2 ఇద్దరు హీరోయిన్. 2 పదాలు. 2 మొదటిది 2 అక్షరాలు. ఫస్ట్ అన్నారు కరెక్ట్గానే. మీరు నేను పార్టిసిపెంట్, కపుల్. రెండో పదం. నేను అమ్మాయిని. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయా? అమ్మాయి అక్కడ చెప్పగలరు. అమ్మాయి నేను. సరే, 2 పదం అమ్మాయి. టైమ్ అప్. వేణు, తేజు. ఎనీవేస్ ఇద్దరు అమ్మాయిలా? అనసి అట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనసి. we both are in pink. మీకంటే చాలా మ్యాచింగ్. అయిపోయింది బిస్కెట్ వదిలే. అయిపోయింది బిస్కెట్. వాళ్ళకి ఇందాక 2 సున్నాలు, మాకు 1 సున్నా ప్లీజ్. షాడో బిఫోర్ నమో వెంకటేష్. ఎన్ని వచ్చాయి? ఓకే, ఎనీవేస్ సో 2 కరెక్ట్ గా ఆప్షన్స్ కి కరెక్ట్ గెస్ చేశారు మీరు. సో అలా మీరు 100 రూపాయలు గెలుచుకున్నారు రౌండ్ లో. కంగ్రాచులేషన్స్. మూవింగ్ ఆన్, చంద్ర అండ్ శ్రీ రెడీగా ఉన్నారా? సో మీ ఇద్దరిలో యాక్టింగ్ ఎవరు, గెస్సింగ్ ఎవరు? యాక్టింగ్ చేస్తుంటే నేను చంద్ర గెస్ చేస్తారా? శ్రీ విల్ యాక్ట్. ఓకే, సూపర్. పొజిషన్. సో శ్రీ అండ్ చంద్ర సిద్ధంగా ఉన్నారా ఊహాకి? మీకోసం కార్డ్స్ ప్లీజ్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దయ్యం, అమ్మోరు, గజని. సినిమా పేరేగా? అమ్మోరు, అరుంధతి. మరి తల మీద కిరీటం ఉంటుంది కదా, తల మీద కిరీటం ఉంటుంది, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, లిప్స్టిక్ కూడా పెట్టుకుంటుంది. చాలా ట్రై చేయండి. పోలేరమ్మా. అంతే, దెయ్యం హారర్ సినిమా అన్నమాట. సూపర్ హారర్. ఏంటి ఎవరు? మూవింగ్ ఆన్. నెక్స్ట్ వాయిస్ వదిలే కనిపిస్తుంది. యాక్టింగ్ అమ్మా నువ్వు అలా చేయకు, నాకు భయం. అయ్యో టైం అయిపోతుంది తొందరగా. బల్బా? అంతే. ఇది రజనీ ఏంటి మన బల్బా? ప్రభుదేవ స్టెప్ లేదు. ఇది సునీల్ సంతోష్ కారు జాగ్వార్. సంతోషంలో ప్రభుదేవ డాన్స్ నేర్పిస్తాడు కదా సునీల్ గారికి. ఎందుకు డ్రైవింగ్ స్కూలా? ఎప్పుడు అవుతుంది కారు అని అడుగుతున్నాను. అయిపోయింది. నేను ట్రై చేశాను మీకు. అరే ఇది నువ్వు చెప్తావురా? వెరీ ఈజీ. నీకు చాలా ఈజీ. చెప్పు. చెప్పిగా. ఈ క్వశ్చన్ ఇన్ లైఫ్ రా. ఈ క్వశ్చన్ ఇన్ లైఫ్ రా చంద్ర. ఇంకేంటి?
కాదు ఏయ్ చెప్పు నీ లైఫ్ అక్కడ ఏమీ లేదు. నీ లైఫ్ స్టార్ట్ అయింది క్వశ్చన్ తో. చెప్పు ఇక నీ లైఫ్ స్టార్ట్ అయింది క్వశ్చన్ ట్రై చేయండి. కాదు ఇదిగో దారి. ఇదిగో దారి నీ లైఫ్ స్టార్ట్ అయింది క్వశ్చన్ తో. మట్టి దారి ఆ గుర్రం గుర్రం తెల్ల గుర్రం గుర్రం రామ్ చరణ్ గుర్రం రామ్ చరణ్ గుర్రం మగధీర. కరెక్ట్ మగధీర. కాదు కాదు అరే చంద్ర మీ లైఫ్ లో చాలా నీ ఇంపార్టెంట్ లైఫ్ టర్నింగ్ లో పాయింట్ ఇంపార్టెంట్ సినిమా ఇది. అరే సినిమా పేరేనా? నీ లైఫ్ స్టార్ట్ అయింది దీంతో. ఇంతగా అరే అంతే, చెప్పు చెప్పు అంతే. అరే రామ్ చరణ్ నీకు అరే నీ లైఫ్ లో ఒక రేంజ్కి వెళ్ళావు దాంతో ఓ టైం ఛ, అమ్మాయి ముద్దుగుంది కదా అని అడుగుతుంది అవునని అందంగా చెప్పాలి. ఆ. సినిమా పేరేనా? అంటే ఏం వెంకటేశ్వర స్వామి. ఇంకా ఆయనే ఉంటాడు ఇలా. చెప్పకపోతే వచ్చినాక నామం పెడుతుందంట. పసుపు రాసుకుంటావా? రౌండ్ 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 స్టాప్. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటారు మంచి దేవుడా? నువ్వు చాలా గ్లామర్ గా ఉన్నావు ఆ ఇవాళ. దేవుడు ఇంకా ప్రయత్నించలేదు. తెలియక ఒక మంచి ఇంకెలా మూడు ఇంకెలా బొట్లు ఉంటాయా? అరే అరే బొట్టు పెడతా అంటుంది వచ్చినాక. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏడుగురు. తెలివి నీకు అస్సలు. ఏడుగురికి మైండ్ లేదు. ఏడుగురు. ఏడుగురు ఉన్నారు. తెలుగులో ప్రయత్నించండి. అలీబాబా అరడజన్ దొంగల. తెలుగులో ప్రయత్నించండి. తెలుగులో నవ్వటంగా ఉంది. ఇంగ్లీష్ లో సార్ ఇంగ్లీష్ లో ప్రయత్నించండి. సెవెన్ సెన్. లాగు ఫాస్ట్ గా లాగు. సో ఎనీవేస్ చంద్ర అండ్ శ్రీ గుడ్ ట్రై. ప్రయత్నించారు మీరు. 10 రూపాయలు. అదే 10 రూపాయలు తక్కువ అంచనా వేయద్దు. 10 రూపాయలే 100 అరే అవుతాయి, 1000 అమ్మాయి చాలా అవుతాయి. బాగా చెప్పింది నువ్వే చెప్పా. మీరు చెప్పిన ఒకే ఒక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 7th సెన్స్. ఓకే Clap. ఫస్ట్ ఆవిడ ట్రై చేసింది అమ్మర్ తల్లి శిగం వచ్చింది అదంతా కాదు, చంద్రముఖి అని ట్రై చేసింది. ఇది అంటే అయిపోయి. నువ్వు ఇది అంటున్నావు. సెకండ్ గా రెడ్ సిగ్నల్ ట్రై చేస్తాను. కార్ డ్రైవ్ చేస్తున్నావు ఆగిపోతుంది, ఎక్కడ ఎక్కడ ఆగుతుంది అని రెడ్ సిగ్నల్ ఎంత ట్రై చేశాను కదా. ట్రై చేయాలి కదా. ఓకే థర్డ్ మేము అందరం ట్రై చేస్తాం. ఇదైతే నీ లైఫ్ బతుకు జట్కా బండి యాంకర్. దిస్ వాజ్ యువర్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. యా అందరం అదే చెప్పాం. బతుకు చెక్క పడి ఎలా తెలిసింది చెప్పా? అంతే మేము అందుకే చెప్పాం కదా. బండి అనుభవం చెప్తున్నా కదా. జట్కానే కదా అది. లైఫ్ బుర్రంతా ఇలా స్టార్ట్ అంటే జట్కా బండి కదా. అందాల రాముడు ఇలా అంటే వచ్చేస్తుంది ఆయనకి. ఆ. ఇలా ఇలా అంటే నామం వేడుకుంటూనే ఉంటుంది basic. కాదు కాదు అందాల రావడానికి వాణ్ణి చూపిస్తుంది. అందాల రాముడు అంట. అబ్బబ్బబ్బా, so cute. నువ్వు అంట నేను అందాల రాముడు. ఆవిడకి అలా ఉన్నారేమో సంతోషపడండి. టూ మచ్. ఎనీవేస్ వెల్ ట్రై. మొత్తానికి ఈ రకంగా చంద్రగాడు ఒక అమ్మాయి దృష్టిలో అందాల రాముడిలా కనిపించాడు. అబ్బో వెరీ గుడ్. అరే Congratulations on that. మార్కులు రాపోయినా పర్వాలేదు నేను కానీ కనిపించాను, నువ్వైతే అసలు కనిపించలేదు కదా ఇప్పటి వరకు. నాకు అందుకే ఆ పేర్లు పెట్టలేదు. కానీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండింది మీ ఇద్దరిది. వాట్ ఎవర్ యూ ట్రైడ్. 10 రూపాయలు సంపాదించారు ఈ రౌండ్ లో. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కంగ్రాచులేషన్స్. ఓకే మూవింగ్ ఆన్. ఫనీ అండ్ అభినయ సిద్ధంగా ఉన్నారు కదా? ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తున్నారు? మీరు ఎంటర్టైన్ చేస్తారు కదా, సో మీరు యాక్ట్ చేయండి. ఓకే పొజిషన్స్. ఫనీ అండ్ అభినయ మీకోసం. బోత్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బా గే మాంగళ్యం ఆవిడ గే గే వాడు ఎప్పుడు చేస్తాడు కదా చక్కగా గే గే. మూడు ముళ్ళు వాడే మొగుడు తన పెళ్ళంట. భర్త అంతే అంతే. భర్త నాకు పెళ్లి నేను ఫ్యూచర్ లో అమ్మాయి కావాలనుకుంటున్నాను చెప్పాడు. నా పెళ్ళి తాళి కట్టమంటాడు. Pick it up. Well done. లవర్ లవర్. లవ్ ఫెయిల్ లవ్ ఫెయిల్ సిద్ధార్థ్ వేరే సినిమా. అది 180 చాలా బొమ్మరిల్లు గుండె జారి గల్ల. గుండె జారింది. నో నో నో. చెప్పరా మొత్తం చెప్పే. ఇవ్వనా మైకు? మనసంతా నువ్వే. No, this will not be counted because. తీసేది వెళ్ళిపోతుంది. మళ్ళీ 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 లేదు క్యాన్సల్ అది. అంతే మీరు next. చెప్తే Ready. ఒక 0 పీకేలేదు. ధన్యవాదాలు. ఇంకా మూవింగ్ ఆన్. చిరంజీవి నో మూమెంట్స్ లేదు. చెప్పారా? వెరీ గుడ్. అబ్బో కొట్టేట్టుగా ఉన్నారు బాబోయ్. కృష్ణుడు దేవుడు శ్రీకృష్ణుడు సినిమాలోకి ఎప్పుడు వచ్చాడు? శ్రీకృష్ణుడు.
కృష్ణుడివి చాలా అవతారాలు ఉన్నాయి. నారి నారి నడుమపురా. నీతో కూడా కృష్ణుడే. నిన్ను కూడా కృష్ణుడిని చేస్తా. కృష్ణుడి గురించా? ఒక టీవీలో ఉన్నాడంట, కృష్ణుడు వచ్చిందంట. కృష్ణుడు వెయిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ తూకం. అలాగే అద్దము. మిర్రర్. నాకు మెంటల్ ఎక్కింది. స్టైల్ ఎక్కువ చేస్తే స్టైల్ కొడతానంట. సూపర్ సినిమానా? వెరీ గుడ్. ఫనీ అండ్ అభినయ, మీరు ఈ రౌండ్ లో 1000 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇంతటితో ఊహాహా రౌండ్ పూర్తయింది. సో థర్డ్ రౌండ్ కి ఎంటర్ అయ్యే ముందు పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. సో ఈ రౌండ్ లో కూడా యాజ్ యూజువల్ బిఫోర్ బ్రీఫింగ్ నేను మీ అందరికి ఒక్కొక్క రూపాయి ఇచ్చేస్తున్నాను. టేక్ 1 రూపీ. ఎస్. సో మీ 1 రూపాయలు మీ దగ్గరకు వచ్చేసాయి. ఈ రౌండ్ లో కూడా ఈ 1 రూపాయిని 1,00,000 రూపాయలు చేసుకునే అవకాశం మీ దగ్గరే ఉంది. సో యాజ్ యూజువల్ నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 కరెక్ట్ సమాధానం చెప్తే 5 zeros అలా మీరు 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. సో చిలకమ్మలు రెడీగా ఉన్నారా? పడ్డానుకా? మా వేణు అందరినీ డైలాగ్స్ తో పడేస్తారు ప్రేక్షకులందరినీ, కానీ నాకు నమ్మకం ఉంది నన్ను కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఓకే. నాకు తెలిసినా చెప్పను, ఎందుకంటే పడేస్తా. ప్లీజ్ అనసూయ నువ్వే కాపాడాలి. అనసూయ కాదు, మీ పాటని చంద్ర లేదమ్మా, లేదు. చెప్పు, ఇక్కడ చెప్పు. ఎవరు తక్కువగా అంచనా వేయదు. ఎనీవేస్ ఇట్స్ టైం దట్ చిలకమ్మలు పొజిషన్స్ తీసుకోండి. వేణు అండ్ తేజు, ఇట్స్ యువర్ టర్న్. సో తేజు ఏమంటారు? వేణు పడేస్తారా, పడేయకుండా కాపాడతారా? ఏంటి మీ నమ్మకం? గెలిచి నన్ను నిలబెడతాడు. The time starts now. Here I shoot the questions. మీ మొదటి ప్రశ్న, జలియన్వాలా బాగ్ ఏ సిటీలో ఉంది? ఆప్షన్స్ ఇస్తాను. జలంధర్. ఆప్షన్స్ ఇస్తాను. ఏ హైదరాబాద్, బి అహ్మదాబాద్, సి అలహాబాద్, డి అమృత్సర్. పాస్. ఓకే. నాగార్జున ఊర్మిళ కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. అంతం. కన్ఫర్మా? కన్ఫర్మ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అని అనుకున్నారా తేజు? వాట్ యు సే? అంతం. వేణు ఏం చెప్తే అదే. ఏం చెప్తే అదే. అంతం. వేణు ఏం చెప్తే అది పర్ఫెక్ట్. కాన్ఫిడెంట్ అయితే నేను ఎందుకు కాదనాలి? కంగ్రాచులేషన్స్. ఓకే, మీ 1 రూపాయి కలిసింది. మూవింగ్ ఆన్. కొండ ఎలుక ఈ పదాలతో సామెతని పూర్తి చేయండి. ఓకే, జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజన్ ఇది. మీ పెదనాన్న భార్య చెల్లెలి భర్త మీకేమవుతారు? రిపీట్. మీ పెదనాన్న గారి భార్య చెల్లెలి భర్త మీకేమవుతారు? బావా. జాగ్రత్తగా వినండి, ఒక్క తప్ప ఆన్సర్ చెప్పినా పడిపోతారు. మళ్ళీ రిపీట్. మీ పెదనాన్న గారి భార్య చెల్లెలి భర్త మీకేమవుతారు? పెద్దనాన్న భార్య పెద్దమ్మ, పెద్దమ్మ చెల్లి చిన్నమ్మ, చిన్నమ్మ భర్త చిన్న. రేడియోని తెలుగులో ఏమంటారు? రేడియో. దూరా. రేడియోని తెలుగులో ఏమంటారు? తెలుగులో రేడియో. అయిపోయింది, తెలుగులో రేడియో. మీ పెద్దనాన్న గారి భార్య చెల్లెలి భర్త మీకేమవుతారు? నాన్న. కన్ఫర్మ్? నాన్నైనా చిన్న అంటున్నారు. మీ నాన్నేనండి బాబు. వెరీ గుడ్. 2 సున్నాలు జతకెళ్తా. ఇక మూవింగ్ ఆన్. జలియన్వాలా బాగ్ అమృత్సరా? కాదు, హైదరాబాద్ లో కాదా? అలహాబాద్. హైదరాబాద్, అహ్మదాబాద్, అలహాబాద్, అమృత్సర్. అలహాబాద్ అయినా అహ్మదాబాద్ పడిపోతా. అమృత్సర్ అంటున్నారా? అలహాబాద్ కాదు, హైదరాబాద్ కాదంటున్నారు. అలహాబాద్ కాదు, అహ్మదాబాద్ కాదు, అమృత్సరా? కాదు, జలియన్వాలా బాగ్ అమృత్సర్ లోనే జరిగింది బాబు. ఓకే, 1000 రూపాయలు గెలుచుకున్నారు. లాస్ట్ 15 సెకండ్స్. కొండ ఎలుక ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. ఎలుకని కొడితే కొండ కదలు. లాస్ట్ 5 సెకండ్స్. ఎలుకని కొడితే కొండ కదలాలి. ఎలుకని కొడితే కొండ కదలాలి. టైమ్ అప్. సారీ, తర్వాత ఎట్టుకుంటా. ప్రస్తుతం మాత్రం తేజుకు బాయ్ చెప్పే టైం. అయిపోయింది తేజు. బాయ్ తేజు. ప్రోగ్రామ్ అయిపోయాక బయట
వేణు ఏం చేశారు ఇది పాపం అంత నమ్మకంతో నవ్వుకుంటూ వెళ్ళింది పొజిషన్ కి. మొత్తానికి 1000 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఓకే, కొండ ఎలుక మీరు మిస్ అయిన కొండ ఎలుక పదాలతో సామెతను పూర్తి చేయండి అన్నాను. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు. ఇంకో ఆన్సర్ రేడియోని తెలుగులో దూరశ్రవణం అంటారు. సో ఈ రెండు మిస్ అయ్యారు. అలా మీరు తేజుని మిస్ అయ్యారు అంతే. ఎనీవేస్ మూవింగ్ ఆన్. ఇప్పుడు నెక్స్ట్ ఆన్ చంద్ర. నీది చెప్పను. నీకు చాక్లెట్ కొని పెడతా. చాక్లెట్ నువ్వు పడితేనే 10 చాక్లెట్ కొని పెడతా. ఎవరికి పంచుతారు అందరికి? అయ్యో సీరియస్లీ కాపాడతారా? క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. సారే జహాం సే అచ్చా రాసింది ఎవరు? మీ ఆప్షన్స్: రవీంద్రనాథ్ ఠాగూర్, బి ఇక్బాల్, సి పింగళి వెంకయ్య, డి రహీం. సారే జహాం సే అచ్చా రాసింది ఎవరు? ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి ఇక్బాల్, సి పింగళి వెంకయ్య, డి రహీం. సారా ఎక్కడ తయారు చేస్తారు అని అడుగు. రవీంద్రనాథ్ ఠాగూర్ కన్ఫర్మ్ అయితేనే చెప్పండి, లేదంటే పాస్ ఆన్. ఫస్ట్ క్వశ్చన్ తప్పు చెప్తే తను పడిపోతారు. పాస్ చెప్పండి. 4 క్వశ్చన్స్ వినకుండానే అవుట్ అయినట్టు పడిపోని రవీంద్రనాథ్ ఠాగూర్. పాస్ చెప్తున్నారా? ఓకే. సెకండ్ క్వశ్చన్: చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. అల్లుడు. బాగా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ అని కూడా అనట్లేదు. సో మెకానిక్ అల్లుడు అంటున్నారు. మెగాస్టార్ గారు అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన సినిమా మెకానిక్ అల్లుడు అట. గుర్రువా కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. మొదటి సినిమా శుభాకాంక్షలు. మూవింగ్ ఆన్. కాలం, కొడుకు ఈ పదాలతో సామెతను కూర్చోండి. వెరీ వెరీ కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు. అవునా? అలా మీకు ఎప్పుడన్నా జరిగిందా? జరుగుద్ది. అదే అవుతుంది. పెళ్లి చేసుకోవడానికి డబ్బులు ఉపయోగపడతాయని చూద్దాం. 100 రూపాయలు వేసేసుకోండి. కంగ్రాచులేషన్స్. కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్. మీ నాన్నగారి అత్తయ్య భర్త కొడుకు మీకేమవుతారు? మా నాన్నగారి అత్తయ్య భర్త కొడుకు మీకేమవుతారు? పక్క బామర్దే. అవునా? పడదే. పక్క అయితే పడదు కదా, పక్క కాబట్టి కంగ్రాచులేషన్స్. బావ లేదా బామర్ది. సో వెరీ వెల్ ట్రైడ్. 1000 రూపాయలు గెలిచేసుకున్నారు. మూవింగ్ ఆన్. న్యూస్ పేపర్ ని తెలుగులో ఏమంటారు? న్యూస్ పేపర్. ఇది క్వశ్చన్ చెప్పు. అదే అంటున్నా. ఇది క్వశ్చన్. కుట్ర జరగట్ల ఏమంటారు అన్నాను కాబట్టి క్వశ్చన్. 20 సెకండ్స్ చెప్పండి. 20 సెకండ్స్. న్యూస్ పేపర్ ని తెలుగులో ఏమంటారు? వార్త. మీ ట్రై చేస్తే 0 పోతుంది. వార్తా పేపర్ కదా. వార్త న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ ని తెలుగులో ఏమంటారు? వార్త చెప్పాడు కదా. 5 4 న్యూస్ పేపర్ ని 3 2 వార్తాపత్రిక. 1 సెకండ్ అయిపోయింది. ఇది దారుణం. మేల్ డామినేషన్ నేను ఒప్పుకోను. అంతే అయిపోయింది. అంత తెలుగు రాదా? వార్తాపత్రిక అంటే కూడా రాదా? వార్తాపత్రిక అన్నాను. మీరు వారపత్రిక అన్నారా? ఐఎమ్ సో సారీ చంద్ర అండ్ శ్రీ. ఆయన ట్రై చేశారు పాపం జెన్యూన్ గానే, బట్ చెప్పలేకపోయారు. వెరీ సారీ, బట్ యూ హ్యావ్ టు గో. టాటా బై బై. 32 చూపించుకుంటే బాగా చెప్పారంటే మరి నాకు కావాల్సిందే అది. ఫస్ట్ అనుకున్నది అది కదా. ఎందుకంత కక్ష? ప్లాన్ చేసింది అది. ఎందుకలా ప్లాన్? నాకు ఆడవాళ్ళు అలా భయపెడుతుంది నన్ను. అప్పుడు మనసులో నాటుకుంది ఆ భయం అనేది. అప్పటి నుంచి బయటికి రాలేదు. మీ టీమ్ కి డబ్బులు తెచ్చి పెట్టాలని పాపం విశ్వ ప్రయత్నం చేశారు. అప్పించడంలా చేసింది పాపం. లేడీస్ సంపాదించే డబ్బులు మాకు అవసరం లేదు. సంపాదించుకోండి. మీరు డబ్బులు కాదు, డబ్బులు కాదు. లేకపోతే మీరు టీమే కాదు. ఈ రోజు వీడికి మనశ్శాంతి కావాలి, డబ్బులు కాదు. వాళ్ళు వస్తే అసలు మేము అట్లా వెళ్ళి సంపాదించాం. మేము చూపించాం. అది వాళ్ళు వచ్చి చేయలే. ఏంటి టీం మొత్తం బాగా ఆడజాతిని హేట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీడికి తర్వాత స్పెషల్ క్లాస్ తీసుకుంటాను మీ ముగ్గురికి. ఓకేనా? రైట్ నౌ మాత్రం చంద్ర మీరు 1000 రూపాయలు గెలుచుకున్నారు. 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి కంగ్రాచులేషన్స్. మీరు మిస్ అయిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దామా? సారే జహాం సే అచ్చా మీరు రాసింది ఇక్బాల్ గారు. అదిగో నేను చెప్పినారా?
అక్కడికి న్యూస్ పేపర్ ని తెలుగులో వార్త అంట. కొంచెం మిస్ ఒక ఒత్త మిస్ అయ్యి మీరు పోయింది అలా వార్త. వార్తా పత్రిక. సో ఎనీవేస్ వెల్ ట్రైడ్. మీ టీమ్ కి 1000 రూపాయలు వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. కానీ వేణు టీం 1000 రూపాయలు గెలుచుకున్నారు, చంద్ర టీం 1000 రూపాయలు. మీరెంత గెలుచుకుంటారు? 100 చాలు నాకు. ఫనీ అండ్ అభినయ ఆల్ ద బెస్ట్ పొజిషన్. ఆల్ ద బెస్ట్. మీ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి? మీరు రెడీ కదా? ఓకే, మీ మొదటి ప్రశ్న, వజ్రాయుధం ఎవరి వెన్నుముకతో తయారు చేయబడింది? మీ ఆప్షన్స్ ఇంద్రుడు. మీ ఆప్షన్స్ ఏ మారిచి, బి విశ్వామిత్ర, సి వాల్మీకి, డి దధీచి. పాస్. ఓకే, నాగార్జున సుమన్ కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. నాగార్జున సుమన్. నాగార్జున ఇగో ఇందులో నేను నీళ్ళు తీసుకుంటాను, దుంకి ఆత్మహత్య చేసుకోండి. అరే పని 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 అదే పని ఒక్కటి ముందు టైం అవుతుంది. నెక్స్ట్ 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 పాస్. అన్నమయ్య. అన్నమయ్య కన్ఫర్మేగా? కన్ఫర్మ్. అమ్మా వాపస్ తీసుకోండి. అవునా, ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. కంగ్రాచులేషన్స్, మొదటి సున్నా వచ్చేసింది మీకు. ఓకే, మూవింగ్ ఆన్. కొండ నాలుక, నాలుక ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. కొండ నాలుక, నాలుక ఏదైనా పదం ఉపయోగించాలా? ఈ రెండు పదాలు వచ్చేట్టుగా సామెతను పూర్తి చేయండి. దీనికి నాలుకే సరిగ్గా తిరగదు. కొండ నాలుక గురించి ఏం చెప్తాడు? నాలుకంటే ఇది, కొండ నాలుకంటే బుద్ధిగా. హింట్స్ ఇవ్వరా ఇందులో? నెక్స్ట్ పాస్. జాగ్రత్తగా వినండి. మీ నానమ్మ గారి భర్త తమ్ముడి కూతురి మొగుడు మీకేమవుతారు? నేను ఫస్ట్ ఆలోచించరికి నువ్వు ఎక్కడికి వచ్చావు. అడిగాడి నానమ్మ అన్నసరికి అయిపోయింది మొత్తం. మీ నానమ్మ గారి భర్త ఆగు, భర్త. తాత. ఆయన గారి తమ్ముడి కూతురు. తాత. కూతురు అంటే అత్త. మొగుడు మీకేమవుతారు? మామ. మామ కన్ఫర్మ్. మామ కన్ఫర్మ్. పని మామ కన్ఫర్మా? మామ. రే మామ తీసుకో మామ సున్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 100 రూపాయలు గెలిచేస్తున్నారు. మూవింగ్ ఆన్. టైలర్ ని తెలుగులో ఏమంటారు? దర్జీవాడు. దర్జీవాడు. అదేంటి అంతే అంటారు? తిట్టినట్టుగా ఉంది. టైలర్ ని ఏమంటారు? దర్జీవాడు. దర్జీవాడు అంటారంట. అవును. ఇంత తొందరగా చెప్తారు అనుకోలేదంట. కంగ్రాచులేషన్స్. సూపర్. ఓకే, వజ్రాయుధం ఎవరి వెన్నుముకతో తయారు చేశారు? ఏ మారిచి, బి విశ్వామిత్ర, మారీచుడు. మారీచుడు. కన్ఫర్మా? రాంగ్ ఆన్సర్. నవ్వుకుని చెప్తే కన్ఫర్మ్. రెడీ నెక్స్ట్. అంటే నాకు తెలుసు యాక్చువల్గా విశ్వామిత్రుడు అట్లా చెప్పాలి కానీ కింద పడేయాలి. అభినయ నో. సో మీరు పడబోతున్నా కానీ చెప్పండి. ఏం చేశారు అబ్బాయిలంతా ఈరోజు? ఈ మాత్రం చెల్లిరా, ఒక అమ్మాయిని కాపాడలేకపోయారా? అంటే కొంచెం రిలాక్స్ అవుతారని లోపల పంపించాం. రిలాక్స్ అవుతారని పడేసారా? లోపల పంపించాం. వజ్రాయుధం ఎవరి వెనుముకతో తయారు చేశారంటే దధీచి. ఓకే, కొండ నాలుక. నాలుక కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు. అయ్యా అదే ఇంట్లో మా అమ్మ చెప్తూనే ఉంటది, మా నాన్న చెప్తూనే ఉంటది. ఈ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ అని చెప్పాను కదా. సో టోటల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దామా? వేణు అండ్ తేజు 1,00,000 రూపాయల 100 రూపాయలు. టోటల్ స్కోర్. చంద్ర అండ్ శ్రీ మీరు గెలుచుకున్న మొత్తం 1,00,000 రూపాయల 10 రూపాయలు. నెక్స్ట్ 1,00,000. ఫనీ అండ్ అభినయ మీరు గెలుచుకున్న మొత్తం 3,000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఫనీ సో స్కోర్స్ చూసిన తర్వాత మాకు తెలిసింది ఏమనగా ఈ రౌండ్ తర్వాత ఎలిమినేట్ అయ్యేది మీరు అభినయనే. కంగ్రాచులేషన్స్ అని చెప్పను, బట్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ బోత్ ఆఫ్ యూ ఆన్ బిందాస్. ఎప్పుడైనా పండ్లున్న చెట్టుకి తాళ దెబ్బలు. అబ్బో పండ్లు ఉండాలి. వర్షం కురుస్తోంది ఇక్కడ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ యూ ఆన్ బిందాస్. థ్యాంక్ యూ. ఇక మీరిద్దరు నెక్స్ట్ రౌండ్, ఈ 2 టీమ్స్ నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారు. తేజు అండ్ వేణు, చంద్ర అండ్ శ్రీ. 4th రౌండ్ ఎంటర్ అయిపోయాము. ముందుగా మీ ఇద్దరికి 2 టీమ్స్ కంగ్రాచులేషన్స్, వేణు అండ్ తేజు అండ్ చంద్ర అండ్ శ్రీ. 4th రౌండ్ మొదలెట్టదామా? ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ ది 4th రౌండ్. తమ్ముడే పేకాటే. 3rd రౌండ్ వరకు మీ సంపాదన ఏదైతే ఉందో వేణు అండ్ తేజు మీరు సంపాదించిన 1,01,100 రూపీస్, అలాగే మీరు శ్రీ అండ్ చంద్ర మీరు సంపాదించిన 1,01,010 రూపీస్. ఈ రెండింటినీ కలపడమే కాకుండా
ఫనీ అండ్ అభినయ చాలా కష్టపడి 3000 సంపాదించారు. కష్టపడి ఏం కాదే. అలా అనొద్దు, వాళ్ళు లేరని మనం తప్పుగా మాట్లాడుకుంటాం. ఉన్న నిజం మాట్లాడుకుందాం. తమ్ముడు ప్యాకెట్ సో ఆ 3000 కూడా క్లబ్ చేస్తున్నారు. టోటల్ మొత్తం ఏదైతే ఉందో లంసమ్ అమౌంట్ 2,05,110 రూపాయలు మీ ఈ టేబుల్ మీద ఉంది. అంతేకాకుండా ఈచ్ టీమ్ ఎదురుగా 2 ప్లే కార్డ్స్ ఉన్నాయి. ఒక దాని మీద పులి, ఒక దాని మీద మేక. మీకు కూడా అంతే, పులి మేక ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. నాకెందుకు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వచ్చిన పార్టిసిపెంట్స్ మీద మాత్రం ఈ రౌండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది అనిపించింది. మాట్లాడితే తమ్ముడే పేకాటే అంటారు. మీ తమ్ముడితో ఏమైనా పేకాట ఎక్కువ ఆడుతుంటారు. అసలు కాదు చంద్ర, అర్థమైందా? బేసిక్లీ రిలేషన్స్ ఆర్ రిలేషన్స్. డబుల్ విషయంలో వచ్చినప్పుడు ఎవరికి ఏం గుర్తుండదు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా. సో పులి మేక ఎవరు తీస్తారు, పులుపులు ఎవరు తీస్తారో ఈ రోజు పులుపులు తీస్తారు అనుకుంటా. చూద్దామా? మీరు అనుకుంటే అవును, నేను అనుకుంటే సరిపోదు కానీ పులి తీస్తే ఏమవుతుందో తెలుసు కదా. జోగి రాసుకుంటే బూడిద రాసుకున్నట్టు. కరెక్ట్, అట్లన్నట్టే ఉంది. అబ్బో, ఈ నమ్మకాలు ఎంతవరకు నిలబెడతారో వీళ్ళందరూ. మేము ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయ్యాం. దాన్ని బట్టే. ఎనీవేస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే ఇంత కష్టపడి ఆడాం, నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేసావురా. అందరు చూసారు, ఆడని కూడా చూసారు. అంత కష్టపడి సంపాదించావు, ఇది చెమటలు తుడుచుకుంటూ అన్నావు. ఇక్కడ ఏం కష్టపడలా, చెమటలు ఊడలా, నన్ను భయపెట్టింది. అయినా నేను ఎంతో కొంత గెలిచా. కాబట్టి మీ కష్టానికి మా కష్టానికి ఎంత ఉందో అంత పంచుకుందాం. నేను గెలిచాను అనుకో, డబ్బులు నాకు. ఓడిపోయాను అనుకో, డబ్బులు నీకు. అవును. సో బయటికి వెళ్ళట్లేదు డబ్బులు. అవును, నీకో నాకు ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? అదే మరి లాజిక్. ఇక్కడ ఇప్పుడు పులి మేక ఉంది ఇక్కడ. అవును. సపోజ్ నువ్వు పులి ఎత్తావు అనుకోరా, నేను మేక ఎత్తాను అనుకో, నేను ఓడిపోతాను. డబ్బులు ఎవరికి వస్తాయి? నాకు వస్తుంది. నీకు వస్తుంది. నేను పులి ఎత్తున మేక వస్తుంది, నాకు వస్తుంది. అవును, నీకో నాకు రావాలి. ఇద్దరికి పంచుకున్న తర్వాత బయట పంచుకుందాం. ఇద్దరం ఒకటే. నీకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒకవేళ పొరపాటు అర్థమైంది. అంటే నువ్వు ఇగో నేను ఏమంటున్నా అంటే, నేను పులి ఎత్తా లేదా నువ్వు పులి ఎత్తే మేక ఎత్తా. సరే, మీరు మేక ఎత్తండి అయితే. ఓకే, మేక. ఇదిగో సరే, నేను పులి ఎత్తాను, మేక ఎత్తాను. అందుకే చెప్తాను. ఓకే, పంచుకుందాం. ఓకే, సో బోత్ టీమ్స్ ఒక డెసిషన్ కి వచ్చారా? టైం అప్ అయిపోతుంది. ఓకే, డిస్ప్లే యువర్ కార్డ్స్. ఓ మై గాడ్. కాదురా, నువ్వు ఎందుకు మనిషి కాదను? మనిషివారా? చెప్పాను కదా, ఇద్దరు పులులే. అయితే నీకు అయితే నాకు అని చెప్పా. అవునరా, నువ్వు మేక చెప్తాను. అయితే నువ్వు మేక, నేను పులి అన్నా. ఎందుకురా ఎక్కడ చూసినా ఇదే కకృతి ఏంటో, మొత్తం నీకే కావాలని చూస్తావేంట్రా? కక్కుర్తి ఎవరు తెలియట్లేదు. ఇప్పుడు పులి ఎందుకు ఎత్తావు? మరి కక్కుర్తి ఏమనుకున్నావు? నువ్వు మేక ఎత్తుతా అన్నావా? అందుకే ఎప్పుడు ఆడోళ్ళ మాట మీద నాకైనా చెప్పాలి, పోల్చుకుంటే అయిపోయేది. లేకపోతే నాకైనా మేక ఎత్తమని చెప్పాలి. చెప్పాను కదా నేను మేక. నమ్మకం లేదా? మనిషి నమ్మకం ఉండదు. ఈ బతుకు నమ్మకం ఉండాలి. ఫ్రెండ్షిప్ అంటే నమ్మకం ఉండాలి. కాదురా, మేక ఎత్తుతా అన్నావు కదరా నువ్వు. నువ్వేమన్నావు? మరి ఇద్దరు మేక ఎత్తుతా ఉన్నావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి డబ్బులని నావి. ఏం కష్టపడిందా? ఇప్పుడు మన ముగ్గురు ఒక పార్టీ. ఈ పెద్ద పులికి డబ్బులు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరం పుల్లు ఎత్తామని ఫ్లోలో ఏం ఆడుతుంది సార్? పెద్ద పుల్లు అంటే అంతే, నేను అంతే కదా. ఇప్పుడు సందు దొరికి ఏదైనా మాట్లాడు. ఎనీవేస్, వీళ్ళు అవునన్నా కాదన్నా నేనేంటో మీ అందరికి తెలుసు. బట్ ఎనీవేస్, మీరు డబ్బులు నాకు సంపాదించి పెట్టడమే కాకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వేణు అండ్ తేజు అండ్ ఆల్సో చంద్ర అండ్ శ్రీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూస్ చూసారు కదా, ఇవాళ హంగామా చేశారు మన సెలబ్రిటీస్ ఇన్ స్వస్తిక్ మసాలాస్ బిందాస్ ప్లే బాస్ లైఫ్ బిందాస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో ఇలాంటి సూపర్ సెలబ్రిటీస్ తోనే మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.